హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈజ్ లైఫ్? అసలు లైఫ్ గురించి తెలుసుకోవాలి అంటే లైఫ్‌లో ఎలా బతకాలి? ఈ లైఫ్ అంటే ఈ లైఫ్‌లో ఎలా నడవాలి? ఎలా ఉండాలి? అనేది మాట్లాడుకుందాం. సో, డబ్బు లేని జీవితం ఎవరైనా చూశారా? సో, డబ్బు లేని జీవితం ఎవరైనా అనుభవించారా? సో, లైఫ్ గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని అనుభవాలు తెలుసుకోవాలి. అనుభవించాకే అరే! లైఫ్ అంటే ఇంత ఈజీగా ఉంటదా? ఇంత కష్టం ఉంటదా? అనేది అర్థమవుతుంది. చాలామంది అంటూ ఉంటారు గదా! ఏమంటే డబ్బు శాశ్వతం కాదు. సచ్చినప్పుడు నువ్వు ఎన్ని సంపాదించినా ఏమి తీసుకపోవు. ఎవరి దగ్గర ఉండవు. ఎవరి దగ్గర వచ్చి మాట్లాడవు. వాడొక్కడే ఉంటాడు. సో, ఎవరి చోట రాడు, ఎక్కడికి రాడు అన్న మాటలకి తన 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 ఏమంటారు? తన ఇష్టం అది. సో, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తను సంపాదిస్తున్నాడు. కానీ ఎక్కడ రాకుంటలే, ఎక్కడ రాడు. సో, ఎక్కడ ఫ్రెండ్‌షిప్ చేయడు. సో, అన్నీ అనుభవించాడు. అయినా సరే తనకు ఏమంటే అన్నీ అవగాహన తెలుసుకొని తర్వాత అన్నీ మానేసి ఓన్లీ డబ్బు పిచ్చి. డబ్బు ఓన్లీ బిజినెస్ లేదా ఒక జాబ్. సో, దాని మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి కొన్ని లక్షలు సంపాదిస్తాడు. లక్షలు సంపాదించిన తర్వాత చాలామంది అంటుంటారు కదా! డబ్బు సచ్చినప్పుడు ఏమీ తీసుకపోవు అని. సో సచ్చినప్పుడు ఎవరు తీసుకపోరు. కానీ డబ్బు సంపాదించి పెట్టిన తర్వాత కొడుకులు అనుభవిస్తారు చూడు. కొడుకులైనా సరే, కూతురులైనా సరే, తను సంపాదించిన డబ్బులతోటు సో, వీళ్ళు అనుభవిస్తారు చూడు. అది ముఖ్యం కదా! సో, డబ్బు ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. నీ ఫ్యామిలీ బాగుంటుంది. అందరూ బాగుంటారు. సో, ఒక్కసారి నీకు జీవితం విలువ తెలుసుకోవాలి అంటే డబ్బు లేని జీవితం అనుభవించు. కొన్ని రోజులు ఏది పని చేయకుండా సో, అన్నీ మర్చిపోయి ఇంట్లో కూర్చొని తిను. లేదా నీకేదైనా ఒక హెల్త్ ఖరాబయ్యి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అప్పుడు చూడు నువ్వు జీవితం అంటే ఏంటి? జీవిత విలువ తెలిసిపోతుంది. సో, చాలామంది అనుభవించారు. ఒకవేళ నువ్వు అనుభవించకపోతే లైఫ్ అంటే ఏంటి అనేది నీకు అర్థం కావాలి అంటే కొన్ని రోజులు నువ్వు డబ్బు సంపాదించకుండా ఇంట్లో కూర్చొని హాయిగా ఏసీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తిను. టీవీ చూస్తూ చూడు. అప్పుడు నీకు జీవితం అనేది నీకు అర్థమవుతుంది. చాలామంది అంటుంటారు కదా! సచ్చినప్పుడు ఏమీ తీసుకుపోవు ఎన్ని సంపాదించు. కానీ తను సంపాదించిన ఆస్తులతోటి తను కూడబెట్టి ఎంతో కష్టపడి డబ్బులు సేవ్ చేసుకున్నవన్నీ ప్రతీదీ తను డెత్ అయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ కొడుకులు, కూతురులు అనుభవిస్తారు. సో, గిన్నెలో ప్రతీదీ ఏసి పెట్టిన తర్వాత కేవలం వాళ్ళ చేతి నుంచి వాళ్ళు తినడమే కాదు. అది ఎవ్వరికైనా వస్తుంది. సో, మీరు సొంతంగా కష్టపడి పైకి ఎదగాలని అంటే చాలా టైం పడుతుంది. సో, తను మొత్తం కష్టపడి కేవలం నీకిచ్చి నీ చేతిలో పెట్టి తను డెత్ అయిపోతే సో, నీకు అనుభవించడానికి ఏం నొప్పి? సో, ఒకవేళ నీకు అన్నీ వాళ్ళే కష్టపడి కేవలం ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి అంటే ఒక బిజినెస్ ఉందనుకోండి మీ పేరెంట్స్‌ది. ఆ బిజినెస్ వాళ్ళే రన్ చేస్తున్నారు. కానీ మీరు ఆ బిజినెస్ అసలు మీరు ఆ బిజినెస్ రన్ చేయట్లేదు. అక్కడ మీరు ఉండట్లేదు అంటే కేవలం మీ పేరెంట్సే చేస్తున్నారన్నాక ఒకవేళ వాళ్ళు నీకు తెలియకుండా ఏదైనా ఒకవేళ సడెన్‌గా డెత్ అయితే అప్పుడు ఆ బిజినెస్ అనేది ఆ బిజినెస్‌లో నువ్వు నడిపించాలని నీకు ఐడియా ఉంటది. సో, ఆల్రెడీ వాళ్ళు ఆ బిజినెస్ మీద ఎంతో సంపాదించిన తర్వాత కేవలం నీకు అనుభవించడానికి ఏం నొప్పి? ఒకవేళ మీ పేరెంట్స్ ఉన్నప్పుడే ప్రతిదీ నేర్చుకో. బిజినెస్ అయినా, ఏమైనా ఏ పనులైనా సరే వాళ్ళు ఉన్నాకనే ప్రతిదీ నేర్చుకో. సో, నీకు తల్లిదండ్రుల విలువ తెలవాలి అంటే ఉన్నప్పుడే ప్రతిదీ కేర్ చెయి. జీవితం అనేది నేర్చుకో. వాళ్ళు ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉండకు. ఎందుకంటే ఒకసారి జీవితం విలువ తెలుసుకొని చూడు. కొన్ని రోజులు జీవితం అంటే ఏంటి నీకెప్పుడైతే తెలిసిపోతదో అప్పుడు నువ్వు జాగ్రత్త పడు. కానీ డబ్బు చాలా ముఖ్యమైనది. డబ్బు లేని జీవితం అనుభవించి చూడు. ఆ నొప్పి ఎలా ఉంటదనేది తెలిసిపోతుంది. ఎంజాయ్‌మెంట్‌కి కూడా డబ్బే కావాలి. నీ సంతోషానికి కూడా డబ్బే కావాలి. నీకు కొన్ని రోజులు బతకాలన్నా కూడా డబ్బే కావాలి. బతికించాలన్నా డబ్బే కావాలి. సో, డబ్బు ఎంత రెస్పెక్ట్ అనేది మీకు తెలవదు. చాలామంది అంటుంటారు కదా! "అరేయ్! చాలా డబ్బు లేని జీవితం చాలా ఉన్నాయిరా. ఏమంటారు హ్యాపీగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి." ఎన్ని రోజులు ఉంటావు కలిసిమెలిసి? నలుగురితో కలిసినప్పుడు ఆడ ఖర్చు చేయకపోతే నిన్ను ఒక 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 విధంగా చూస్తారు. సో, అందుకే చెప్తున్నాను అన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ నీ జీవితం విలువ తెలవాలి అంటే కొన్ని రోజులు డబ్బు లేని జీవితం అనుభవించు. అప్పుడు నీకు జీవితం అనేది నీకు విడిగా నీకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ మీరు గనక పూర్తిగా వీడియో చూసినట్టు అయితే ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.